వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీలో కొత్త పథకం ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఆ పథకం అంటే ఆ విషయాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, ఈ విషయాలు మన మందికి షేర్ చేయండి. చేనేత కార్మికులకు 50 ఏళ్ళకే పెన్షన్. ఈ పథకం సంబంధించి కొన్ని ప్రశ్నలు, దాని సమాధానాలు ఇప్పుడే నేను వివరిస్తాను. నేతన్న భరోసా పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు? చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఎన్ని యూనిట్లు ఇస్తారు? చేనేత కార్మికులకు 50 ఏళ్ళకే పింఛన్ ఎందుకు అందిస్తున్నారు? చేనేత కార్మికుల కోసం చంద్రబాబు తీసుకుంటున్న ఇతర చర్యలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ ఈ విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికుల కుటుంబాలకు నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నేతన్న భరోసా పథకంపై ప్రకటన చేశారు. నేతన్న భరోసా పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన చేనేత కార్మికుల కుటుంబాలకు ఏడాదికి 25,000 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సాయంతో పాటు చేనేత కుటుంబాలు ఆదుకునేందుకు మరిన్ని రాయితీలు, ఉచితాలు కూడా ఈ సభ నుంచి వెల్లడించారు. రాష్ట్రానికి కీలకంగా ఉన్న చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటు మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 93,000 కుటుంబాల్లో లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్ అందించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మంది ఆధారపడేది చేనేత పరిశ్రమ. భారతదేశ శక్తికి, సంస్కృతికి, సంప్రదాయాలకు చిహ్నమని కొనియాడారు. మన చేనేత కార్మికుల నైపుణ్యం, సృజనాత్మకత కలిగిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ తనకు మొదట గుర్తుకు వచ్చేది చేనేత కార్మికులేనని చంద్రబాబు తెలిపారు. నేతన్నలు నేసే దుస్తులపై 5% జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. అంతేకాకుండా నేతన్నలకు ఇచ్చిన 110 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. వీటి వల్ల మంగళగిరి, వెంకటగిరి, కాళహస్తి, ఉప్పాడ ప్రాంతాల్లోని 1,374 మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. చేనేత ఆదరణ 3 అంశాల కింద కొత్త పథకాలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్.